బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో దివి వాధ్య ఒకరు కూడా. సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన దివికి బిగ్ బాస్‌లో అవకాశం రావటంతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అలా బిగ్ బాస్ తర్వాత దివి వాధ్యల లైఫ్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో దివి వ్యాధికి అవకాశాలు వచ్చాయి. అలా దివి నటించిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప 2'. ఈ సినిమాలో దివి జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందని, 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో రష్మిక మందన కంటే ఎక్కువగా దివి వాధ్యనే ఫేమస్ అయింది. కానీ తీరా సినిమా చూస్తే మాత్రం దివికి అన్యాయం జరిగినట్లు అర్థమవుతుంది. అయితే తాజాగా 'పుష్ప 2' సినిమాలో తన సన్నివేశాలను తీసివేయడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది దివి. నేను 'పుష్ప 2' సినిమా కోసం 26 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. 10 రోజులు డబ్బింగ్ చెప్పాను. పేజీలకు పేజీలు డైలాగులు నేర్చుకున్నాను. కానీ ఈ సినిమాలో నా స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. కానీ దీనికి నేనేమీ బాధపడడం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి తీసేశారు. అలా ఎడిట్ చేసిన సన్నివేశాలు నాకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అలా ఎడిటింగ్లో నేను చేసిన సన్నివేశాలు పోయాయి. ఏది ఏమైనప్పటికీ అంత పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే 'పుష్ప 2' సినిమా ట్రైలర్లో నా రోల్ ఎక్కువ హైలైట్ అవటంతో ఈ సినిమాకి ఏకంగా 10 మంది ఫ్రెండ్స్ని వేసుకుని థియేటర్కి వెళ్ళాను. కానీ తీరా సినిమా చూశాక అందులో నాకు సంబంధించిన సన్నివేశాలు చాలా తక్కువగా ఉండడంతో షాక్ అయిపోయాను. అయితే ఎడిటింగ్లో నా సన్నివేశాలు తీసేసరని నాకు తెలియదు. అంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో నేను కనిపించడమే గొప్ప అనుకుంటున్నాను. అలాగే ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అయితే 'పుష్ప 2'లో నా రోల్ తక్కువగా ఉన్నప్పటికీ 'పుష్ప 3' నా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నేను భావిస్తున్నాను అంటూ దివి రీసెంట్ ఇంటర్వ్యూలో 'పుష్ప 2'లో తన పాత్ర గురించి స్పందించింది.